చూసే కాన్సెప్ట్ ఏంది అంటే టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా సింపుల్ కాన్సెప్ట్, మనం ఎక్కువ స్కోర్ చేసుకునే కాన్సెప్ట్. సో ఇది ఎక్కువ సార్లు నేర్చుకోవాలి. కాన్సెప్ట్ ఏంది అంటే ఫస్ట్ మన డెఫినేషన్స్ తెలుసుకోవాలి. 3 డెఫినేషన్లు తెలుసుకోవాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్, టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. ఈ 3 మనం తెలుసుకోవాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్, టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. ఇవి మనం తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ కన్వర్షన్స్. ఇప్పుడు నెక్స్ట్ కన్వర్షన్స్ దేనిలోకి మార్చాలి. ఇప్పుడు స్పీడ్ ఒకవేళ km/hలోకి ఇచ్చాడనుకో, దాన్ని మీటర్/సెకండ్లోకి మార్చాలి. ఓకే, మార్చాలి అంటే ఏమేయాలి? స్పీడ్ ఇంటూ 5/18 వేయాలి. అదే మీటర్/సెకండ్లో ఇచ్చాడు, స్పీడ్ మీటర్/సెకండ్లో ఇచ్చాడు, km/hలోకి మార్చాలి. నేను km/hలోకి మార్చాలి. ఏం వేసుకోవాలి ఇప్పుడు? జస్ట్ రివర్స్, స్పీడ్ ఇంటూ 18/5 వేసుకోవాలి. ఇది కన్వర్షన్స్ అంటే ఇవి. ఇప్పుడు టైమ్స్ చూద్దాం. టైంని ఎలా మార్చుకోవాలి అని. టైం మనమేం తెలుసు, ఒక గంటకే ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. ఒక్కొక్క నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు, అంతే కదా. సో 1 అవర్ అంటే 60 మినిట్స్కి ప్రతి ఒక్క మినిట్కి 60 సెకండ్స్. కాబట్టి 60 మినిట్స్కి 60 సెకండ్స్ అంటే 3600 సెకండ్స్. ఒక గంట అంటే 3600 సెకండ్లు. అదే 24 గంటలు అంటే ఏమేస్తాం? ఇప్పుడు 24 గంటలు ఇంటూ 60 ఏమేస్తాం? 1440 నిమిషాలు. ఒక రోజులో ఎన్ని నిమిషాలు ఉంటాయి అంటే 1440 నిమిషాలు ఉంటాయి. సో ఇప్పుడు కొన్ని ప్రైమ్ కన్వర్షన్స్ చూద్దాం. అంటే ఏంటి? బాగా ఇంపార్టెంట్ అయినవి. సో ఒకవేళ మనం మినిట్స్ లోపల నుంచి హవర్స్లోకి మార్చాలి, అప్పుడు ఏం వేసుకుంటాం? బై 60 వేసుకుంటాం. లేదా మినిట్స్ లోపల నుంచి సెకండ్స్లోకి మార్చాలి, బై 60 వేసుకుంటాం. అదే హవర్లో నుంచి మినిట్స్కి మార్చాలంటే ఇంటూ 60. హవర్స్ టు మినిట్స్ అయితే ఇంటూ 60, మినిట్స్ టు హవర్స్ అయితే బై 60 వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంకా కొన్ని తెలుసుకోవాలి. ఏంటది? 1 km అంటే 1000 మీటర్స్. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. ఓకే, ఇప్పుడు 1 మైలు రాయి అంటాం మనం, 1 మైల్. సో ఆ 1 మైల్ అంటే ఏంది అంటే 1.069 km. ఒక మైల్ ఎక్కువ, కిలోమీటర్ ఎక్కువ అంటే మనం గబక్కన 1 మైల్ అనే చెప్పేయాలి. ఎందుకు? ఒక మైల్ అంటే 1600 మీటర్లు, ఆల్మోస్ట్ 1600 మీటర్లు ఒక మైల్ అంటాం మనం. సో అదే 1 కిలోమీటర్ ఎన్ని మైళ్ళు అన్నాడు అనుకో, 600 మీటర్ల మైల్, 600 మీటర్లు అంతే. ఓకే, ఇప్పుడు 5 మైల్స్ అంటే 8 km. అదే 10 మైల్స్ అంటే 16 km. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంటూ 2 చేసుకున్నాం అంటే ఎంత? 10 మైల్స్ అయింది. అంటే ఇక్కడ కూడా ఇంటూ 2 చేసుకోవడమే, 16 మైల్స్ అయింది. 10 మైల్స్ అంటే 16 km, 5 మైల్స్ అంటే 8 km. సో ఇవి కన్వర్షన్స్. ఓకే, ఇప్పుడు కొన్ని సమ్స్ చూద్దాం, బేసిక్ సమ్స్. ఆన్ ఏ హైవే D is traveling at a speed of 90 km/h and S is traveling 108 km/h. Find the speed difference అంటే ఏంటి? మైనస్. ఫైండ్ ద స్పీడ్ డిఫరెన్స్ ఇన్ మీటర్/సెకండ్. మీటర్/సెకండ్లో ఉన్న స్పీడ్ డిఫరెన్స్ ఎంత అని అడిగాడు జస్ట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 108 మైనస్ 90 అంటే 18 కిలోమీటర్స్ డిఫరెన్స్. కానీ వాడు ఏమన్నాడు? మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలన్నాడు. మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలంటే ఏం వేయాలి? స్పీడ్ ఇంటూ 5/18 వేయాలి, అంతే కదా. km/h ఉంది, మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలి. కాబట్టి 18 ఇంటూ 5/18, 18 క్యాన్సిల్, 5 మీటర్/సెకండ్ మన ఆన్సర్. 5 మీటర్/సెకండ్. వాడు డిఫరెన్స్ అడిగాడు, కిలోమీటర్స్లో ఉంది కాబట్టి మీటర్/సెకండ్లోకి వాల్యూ అడిగాడు. మీటర్/సెకండ్లో అడిగాడు కాబట్టి 5/18 వేసుకున్నా, 5 మీటర్/సెకండ్ వచ్చింది. ఇది బేసిక్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూద్దాం. సో సింపుల్. ఇప్పుడు యూజువల్ స్పీడ్ అని వస్తుంది. యూజువల్ స్పీడ్
యూజువల్ స్పీడ్, ఇంక్రీజ్డ్ దాన్ యూజువల్ స్పీడ్, డిక్రీజ్డ్ దాన్ యూజువల్ స్పీడ్ అని. సో మనం చేయాల్సిందల్లా సింపుల్ ఏందయ్యా అంటే న్యూమరేటర్ బై డిఫరెన్స్ ఇంటూ ఇచ్చిన టైం గ్యాప్ లేదా కిలోమీటర్స్. ఇచ్చిన టైం కానీ ఇచ్చిన టైం గ్యాప్ కాబట్టి న్యూమరేటర్ బై డిఫరెన్స్ ఇంటూ ఇచ్చిన టైం గ్యాప్. ఇది యూజువల్ స్పీడ్ అని వచ్చినప్పుడు మనం చేయాల్సిన ఆ మెథడ్. ఇప్పుడు కొన్ని సమ్స్ చూద్దాం. ఏ కార్ when increases, అది గుర్తుపెట్టుకోవాలి, when increases its usual speed by 30%, అంటే 100 ఉండాల్సింది 30% పెరిగిందంట. మనం యూజువల్ స్పీడ్ ఇక్కడ 100 అనుకుంటాం. ఇట్ వుడ్ రీచ్డ్ సర్టెన్ డిస్టెన్స్ 2 hours early, అంటే ఉన్నదానికంటే 30% స్పీడ్ ఎక్కువ పెంచుకుంటే వెళ్ళాల్సిన దానికన్నా 2 hours ఎర్లీగా వెళ్ళిపోయిద్దంట. ఫైండ్ ద యూజువల్ టైమ్ టేకెన్ బై కార్ టు కవర్ సేమ్ డిస్టెన్స్. అదే నార్మల్ స్పీడ్లో వెళ్తే ఎంత టైం పట్టింది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్. ఇదిగో యాక్చువల్గా 100 ఉంది, 30% ఎక్కువ అన్నాడు. ఓకే, ఇప్పుడు అదే రాస్తున్నాం. టైం డిఫరెన్స్ ఎంత అన్నాడు 2, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైనా రాస్తామంటే మనం చెప్పింది ఏంటి, న్యూమరేటర్ బై డిఫరెన్స్ ఇంటూ టైం గ్యాప్. సో ఇప్పుడు చూద్దాం వాడు ఎంత అన్నాడు. నార్మల్ స్పీడ్ ఎంత ఉంది అంటే 100 ఉంది, కానీ వాడు ఎంత పెంచుకున్నాడు, 30% పెంచుకున్నాడు, అంటే 130 అయింది. టైం గ్యాప్ ఎంత ఇచ్చాడు 2, ఇంతే మనం వేసుకోవాల్సింది. కానీ ఇప్పుడు మనం చేయాలి న్యూమరేటర్ అంతా కొట్టేద్దాం, 0 కొట్టేద్దాం. న్యూమరేటర్ అంతా 13 అంతే ఉంటుంది. బై డిఫరెన్స్ అంతా 13 - 10 3 ఇంటూ 2. ఓకే, ఎంత వచ్చింది వాల్యూ, ఎంత వచ్చింది 3 ఇంటూ 13/3 ఇంటూ 2 వచ్చింది. ఇది మల్టిప్లై చేసుకున్నాం, 26/3 వచ్చింది. ఓకే, 26/3. ఈ 26/3 రాస్తున్నాం. 26/3 3 8 24 2, అంటే దీన్ని ఎలా రాసుకుంటాం, ఫ్రాక్షన్ రూపంలో రాసుకుంటాం. 8 hours 2/3. ఈ 2/3 అనేది ఏంది, 8 2/3 అవర్స్ వచ్చింది. కానీ ఈ 2/3ని మనం మినిట్స్లోకి మార్చుకోవాలి. సో అవర్స్లో మినిట్స్లోకి మార్చుకోవాలంటే ఏమని చెప్పాను, ఇంటూ 60 వేసుకోవాలని చెప్పాను. 8 hours అది పక్కన పెట్టుకోవడం. ఈ 2/3ని మనం మార్చుకోవాలి మినిట్స్లోకి. ఇంటూ 60 వేసుకున్నాను. 3 60 ఎన్నిసార్లు పోయింది, 20 సార్లు, అంటే 2 × 20 40. అప్పుడు ఏమో రాసుకుంటాం మనం కంబైన్డ్గా 8 hours 40 minutesలో కారు సేమ్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. ఓకే, ఇది మనం చేయాల్సిన లెక్క. సో నేనేం చేయలే, జస్ట్ ఫస్ట్ 100 రాసుకున్నాను. ఎందుకు, అది నార్మల్ స్పీడ్ కాబట్టి వాడు 30% పెంచుకున్నాడు. టైం గ్యాప్ ఎంత 2 hours టైం గ్యాప్, 2 hours ముందు వెళ్ళిపోయాడు కదా, అది ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు అనుకున్నాం 0 క్యాన్సిల్ చేసుకున్నా. ఇక్కడ నుంచి లెక్క మొదలైద్ది. ఏంటిది, న్యూమరేటర్ అంతే ఉంటుంది, 13 బై డిఫరెన్స్ 13/10 ఎంత 3 ఇంటూ 2 అంతే ఉంటుంది. సో అది క్యాన్సిల్ చేసుకున్నాను. ఈ 8 hours 2/3 వచ్చింది. 2/3 అవర్స్లో ఉంది, కానీ ఆప్షన్స్లో 2/3 అవర్స్ లేదు, కానీ అప్పుడేం మినిట్స్లో ఉన్నాయి. కాబట్టి 2/3ని అవర్స్లో ఉన్నది మినిట్స్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 60 చేసుకున్నా, 40 minutes వచ్చింది. ఇది ఒక లెక్క. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఏ వెహికల్ ఈజ్ గోయింగ్ ఎట్ 1/4 of usual speed, and takes 45 minutes ఎక్స్ట్రా. ఇంతే, ఇంకా మన క్వశ్చన్ చదవక్కర్లా. వాడేమేస్తాడు మళ్ళీ సేమ్ టైం టేకెన్ బై ఎంత, ఫైండ్ ది యూజువల్ టైం టేకెన్ బై బస్ టు కవర్ సేమ్ డిస్టెన్స్. ఈ వాల్యూ మనకు తెలిస్తే చాలు, అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు చూద్దాం. వాడేమన్నాడు 1/4 అంటే ఏంటిది, 1/4 ఇంతే ఇంటూ టైం ఎంత 45, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, న్యూమరేటర్ అంతే ఉంచుతాం. న్యూమరేటర్ బై డిఫరెన్స్ 4 - 1 ఎంత 3 ఇంటూ 45. సో 3 45 ఎన్నిసార్లు పోయింది 15. సో ఈ 15 మన ఆన్సర్. యూజువల్ స్పీడ్ కాన్సెప్ట్ ఇది. న్యూమరేటర్ బై డిఫరెన్స్ ఇంటూ టైం, గివెన్ టైం
అంతే. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంది అంటే ఒక ప్లేస్ ఉంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఉంది. ఇది ఏ అనే ప్లేసు, ఇది బి అనే ప్లేసు. ఇక్కడి నుంచి ఒకడు ఇక్కడికి ఎక్స్ కిలోమీటర్లు అనే స్పీడ్తో వెళ్ళాడు. మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడికి వై కిలోమీటర్ అనే స్పీడ్తో వచ్చాడు. ఇట్లా జర్నీ చేయడానికి పట్టిన టైము అతనికి టీ అనే టైం పట్టింది. ఓకే. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో తను మొత్తానికి ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు అనేది క్వశ్చన్. ఇలా అడిగినప్పుడు ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్, ఈ స్పీడ్స్ మాత్రం వేరీ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక టైమే ఇస్తాడు. అదేంటిది ఎక్స్. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే ఫార్ములా XY బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టీ. ఇది టీ. సో ఎక్స్ అనే స్పీడ్తో ఇటు వచ్చాడు, ఇటు నుంచి ఇటు వై అనే స్పీడ్తో వెళ్ళాడు. ఇలా టైం జర్నీ చేయడానికి తనకి ఎంత పట్టిందంటే అంటే టీ అనే స్పీడ్ పట్టింది. సో ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు. డి ఈక్వల్ టు XY బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టీ. ఇది ఫార్ములా. కాన్స్టెంట్ టైము, డిస్టెన్స్ ఇచ్చి టోటల్ టైం ఇచ్చి డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. డిస్టెన్స్ ఇవ్వకుండా ఎంత స్పీడ్లో ఇక్కడికి ఎంత స్పీడ్లో రీచ్ అయ్యాడు, ఇక్కడికి ఎంత స్పీడ్లో రీచ్ అయ్యాడు, మళ్ళీ రిటర్న్ రావడం అది. సో ఎంత టైంలో రీచ్ అయ్యాడంటే మనం డిస్టెన్స్కి ఏం ఫార్ములా వేసుకోవాలి, XY బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టీ. డి ఈక్వల్ టు XY బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టీ. ఇప్పుడు మోడల్ చూద్దాం. ఏ స్టూడెంట్ గోస్ ఫ్రమ్ హోమ్ టు స్కూల్. ఇది ఉందంట, హోమ్ టు స్కూల్ అంట. ఓకే. హోమ్ టు స్కూల్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 5.5 కిలోమీటర్స్ పర్ అవర్. 5.5 అంట. ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5 కిలోమీటర్ పర్ అవర్లో వెళ్తాడంట. అండ్ రిటర్న్ టు ద హోమ్ అంటే ఇది హోము, ఇది స్కూల్ అనుకున్నాం అనుకో. ఇక్కడి నుంచి స్కూల్కి 5.5 కిలోమీటర్ వేగంలో వెళ్ళాడంట. అదే రిటర్న్ వచ్చేటప్పుడు 4 కిలోమీటర్ స్పీడ్తో మాత్రమే వచ్చాడంట. ఇఫ్ ద టైం టేకెన్ బై టైం ఎంత తీసుకున్నాడయ్యా అంటే 4/3 అవర్స్ తీసుకున్నాడంట. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ స్కూల్ అని అడిగాడు. సేమ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఫార్ములానే కదా. అప్పుడు ఏం వేసుకుంటాం మనం, ఫస్ట్ ఇది ఎక్స్ అనుకుంటాం. అంటే 2 × 5 10 + 1 ఏమైంది 11/2 ఇంటూ 4 బై ఎక్స్ ప్లస్ వై 11/2 ప్లస్ 4 ఇంటూ టైం గ్యాప్ ఎంత, టైము 4 × 3 = 12, 12 × 4 = 16. ఓకే. 4/3 అంతే. 4/3 ఇది 4 16, 16 × 3 = 19 అంటే 19/4. ఇదే ఇప్పుడు నీట్గా రాసుకున్నాం. ఇది కొట్టేద్దాం. 2 ఎన్నిసార్లు పోయిద్ది 4లో 2 సార్లు పోయిద్ది అంటే 11 2 22 పైన ఉంటుంది. 11 2 22 పైన ఉంటుంది. కింద ఎంత ఉంది 11/2 + 4. ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకుంటాం అని చెప్పాను, 2 4 8. ఓకే. 2 4 8 2 4 8 8 + 11 19/2 అంతే కదా. సో ఇది కింద ఎంత ఉంది 19/2 ఉంది. అంటే పైన 11/2 కింద 19/2. ఇలా ఉన్నప్పుడు ఏమైంది అని చెప్పాను, ఈ 9 అంతే ఉంటుంది, ఈ 4 పైకి వస్తుంది, ఈ 2 పైకి వస్తుంది. అంటే 11/2 × 2/19. ఇంకా బయట ఎంత ఉంది ఇక్కడ 19/4 ఇది ఉంది. ఇప్పుడు అదే ఇక్కడ రాసుకుంటున్నా 19/4. ఇప్పుడు ఈ 19 కొట్టుకుపోయాయి. ఇదిగో 2 రోజులు 4, ఈ 4 కొట్టుకుపోయాయి. ఇంకెంత మిగిలింది 11. జస్ట్ నేను యూజ్ చేసిన ఫార్ములా XY బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టైం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సేమ్ డిస్టెన్స్లో, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎక్స్ అనే స్పీడ్తో వెళ్ళాడు. మళ్ళీ రిటర్న్గా ఆ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వై అనే స్పీడ్తో రిటర్న్ వచ్చాడు. ఈ టోటల్ జర్నీకి అతను పట్టిన టైం టీ అనే టైం పట్టింది. సో ఆ ఫార్ములా వేసే ఆన్సర్ వచ్చేసింది. ఇది మోడల్. ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే సేమ్, మళ్ళీ డిస్టెన్స్ సేమ్. కానీ ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి తనకి ఎంత టైం పట్టింది, ఎక్స్ కేమ్తో స్పీడ్తో వెళ్ళాడు. తనకు అప్పుడు కొంత టైం పట్టింది. ఓకే. మళ్ళీ ఎక్కడి నుంచి వై నుంచి మళ్ళీ
ఎక్స్‌కి రిటర్న్ అయిపోయాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రిటర్న్ అయిపోయాడు వై అనే స్పీడ్‌తో. ఇక్కడ కొంత టైం పట్టింది. ఇప్పుడు ఫార్ములా ఏందయ్యా అంటే ఎక్స్‌వై బై ఎక్స్ మైనస్ వై ఇంటూ టైమ్ డిఫరెన్స్. టైమ్ డిఫరెన్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మొదలయ్యాడు. ఎక్స్ కిలోమీటర్‌తో మొదలయ్యాడు. కానీ తనకి కొంత టైం పట్టింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు. మళ్ళీ కొంత టైం పట్టింది. అప్పుడు ఫార్ములా ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై ఇంటూ టైమ్ గ్యాప్ డిఫరెన్స్ ఆఫ్ టైం. ఇప్పుడు ఈ సమ్ చూసి మనం ఇది క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా డిఫరెన్స్. ఒకవేళ డిఫరెన్స్ బిట్వీన్ టూ టైమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. కొన్నిసార్లు ఎర్లీగా వస్తాడు, కొన్నిసార్లు లేట్గా వస్తాడు. ఎర్లీ లేట్ ఇప్పుడు చూద్దాం ఎలా అంటే ఫస్ట్ దాంట్లో ఎర్లీగా వచ్చి సెకండ్ దాంట్లో కూడా ఎర్లీగా వస్తే రెండు మైనస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో లేట్గా వచ్చి సెకండ్ దాంట్లో కూడా లేట్గా వస్తే మైనస్ చేయాలి. అంటే రెండు ఎర్లీలు వచ్చినప్పుడు మైనస్ చేయాలి, రెండు లేట్లు వచ్చినప్పుడు మైనస్ చేయాలి. ఇంకా మిగతాది సేమ్. ఎర్లీ లేటు ఎర్లీ వచ్చాడయ్యా అనుకో ప్లస్ చేయడం అది. సో ఇప్పుడు ఒక సమ్స్ చూద్దాం, అర్థమైంది. ఈ గుర్తుపెట్టుకోవాలి. ఎర్లీ వస్తే మైనస్ చేయాలి, లేట్ వస్తే మైనస్ చేయాలి, లేట్ ఎర్లీ వస్తే ప్లస్ చేయాలి. టైంని టైం డిఫరెన్స్ తీసుకుంటున్నాం కదా అప్పుడు ఇవంతా. సో ఇప్పుడు ఒక లెక్క చూసుకుని మనం ముగిచ్చేసి రేపు కంటిన్యూ చేద్దాం. ఆర్ డ్రైవ్స్ ఫ్రమ్ హిస్ హోమ్ టు హిజ్ ఆఫీస్ అంట. ఆర్ అనేవాడు వాడి హోమ్ నుంచి వాడి ఆఫీస్కి స్టార్ట్ అయ్యానన్నాడు. సో ఎట్ స్పీడ్ ఆఫ్ 45 కిలోమీటర్తో స్టార్ట్ అయ్యాడంట. సో అలా స్టార్ట్ అవ్వడం వల్ల తనకి 25 మినిట్స్ లేట్ అయిందంట. 25 మినిట్స్ లేట్ అయింది. సో మళ్ళీ రిటర్న్ అయ్యాడంట. ఓకే, మళ్ళీ ఈసారి రిటర్న్ అయ్యాడంటే ఈసారి 50 ఇచ్చి ఇది 40ని ఈసారి 50 km స్పీడ్తో రిటర్న్ అయ్యాడంట. అయినా సరే మళ్ళీ లేట్ అయిందంట. ఎంత లేట్ అయింది ఈసారి? 10 మినిట్స్ లేట్ అయిందంట. సో ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు అని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్. మనం ఏంటిది XY బై అంటే 50 ఇంటూ 40 బై ఎక్స్ మైనస్ వై ఎంత 50 మైనస్ 40 10 ఇంటూ రెండు లేట్లు వచ్చినాయి. మనం ఏం చేసుకోవాలి? మైనస్ చేసుకోవాలి. 15 25 మైనస్ 10 15. ఇక్కడ మినిట్స్లో ఉంది, ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది. ఇక్కడ హవర్స్లో ఉంది కాబట్టి నేను దీన్ని హవర్స్లోకి మార్చుకుంటున్నాను. మినిట్స్లో హవర్స్లోకి మార్చుకోవాలంటే ఏం వేసుకోవాలి? ఇంటూ 16 బై 16 బై 60 అదే వేసుకున్నాం. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 10 ఎన్నిసార్లు పోయిద్ది? 5 సార్లు పోయిద్ది. ఇప్పుడు సున్నాలు ఈ సున్నా క్యాన్సిల్ చేసేసారు. 3 ఏకం 3 రోళ్ళు 3 ఐదులు. ఇప్పుడు ఏంటి? 2 ఏకం 2 రెళ్ళు. ఇంకెంత మిగిలింది? 5 ఇంటూ 2 ఇంటూ 5 5 ఇంటూ 2 ఇంటూ 5 5 రోళ్ళు 10 ఇంటూ 5 50. సో 50 మన ఆన్సర్. 50 కిలోమీటర్ల డిస్టెన్స్ మధ్యలో అని ఆన్సర్. ఓకే, సింపుల్. నేనేం చేయాలి? జస్ట్ ఫస్ట్ వచ్చిన డిస్టెన్స్ తీసుకున్నా, అంటే స్పీడ్ తీసుకున్నా, వాడు మళ్ళీ టైం ఇచ్చాడు. మళ్ళీ రిటర్న్ అయిన స్పీడ్ ఇచ్చాడు, దానికి టైం ఇచ్చాడు. 2 సార్లు లేట్ అయ్యాడు కాబట్టి మైనస్ తీసుకున్నాం. 25 మైనస్ 5 25 మైనస్ 10 15. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే రాసుకున్నా. 40 ఇంటూ 50 XY అంతా 50 ఇంటూ 10 50 ఇంటూ 40 XY ఎక్స్ మైనస్ వై 50 మైనస్ 40 10. ఈ బై 60 ఎందుకు వేసుకున్నానంటే ఇక్కడ హవర్స్లో ఉంది, ఇక్కడేమో మినిట్స్లో ఉంది. మార్చుకుంటే 2 మినిట్స్లోకి మార్చుకోవాలి, లేదా హవర్స్లోకి మార్చుకోవాలి. కాబట్టి 15 మినిట్స్ నేను హవర్స్లోకి మార్చుకున్నా. మినిట్స్ లోపల నుంచి హవర్స్ లోపల నుంచి మార్చాలి అంటే బై 60 వేసుకోవాలి. అదే హవర్స్లో నుంచి మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 వేసుకోవాలి. అదే వేసా ఆన్సర్ 50 వచ్చింది. ఓకే దెన్ బాయ్.